ఛానలుకి స్వాగతం. తులారాశి వారి యొక్క ఇంట్లో ఈ దేవుడి నీడ ఉంది. అతను మీ నుండి ఈ ఒక్క విషయం అడుగుతున్నాడు. మీ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వెంటనే ఈ వీడియో చూసేయండి. అయితే తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి, ముఖ్యంగా వారి ఇంట్లో ఏ దేవుడి నీడ ఉంది, అలాగే ఆ దేవుడు మిమ్మల్ని ఏమడుగుతున్నాడు, ఈ పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసినట్లయితే అలంకార ప్రియులు, అలాగే మంచి మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. అందంపై ఆసక్తి ఉండటం మాత్రమే కాదు, తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా తులారాశి వ్యక్తులు ముందు వరుసలో ఉంటారు. అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అలాగే ఈ యొక్క తులారాశి వారికి ప్రజాకర్షణ కూడా అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం వీటన్నింటిలో కూడా చక్కగా రాణిస్తారు. అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల కష్టాలు, బాధలు మీరు అనుభవించారు. అలాగే కొంతమంది వ్యక్తులను నమ్మి మోసపోయిన సందర్భాలు కూడా చూశారు. ఆర్థికంగా నష్టపోయారు. ఆర్థిక సమస్యల కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. కొంతమంది జీవితంలో ఆర్థిక సమస్యలు లేకపోయినా సరే కుటుంబంలో కలహాల కారణంగా మానసిక ప్రశాంతత లేదు. అనారోగ్య సమస్యల కారణంగా వారు ఎంతగానో నిరాశకి లోనవుతున్నారు. కానీ ఇక ముందు మీ యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది. మీ ఇంట్లో ఆ పరమశివుడి నీడ అనేది కనిపిస్తుంది. మీ జీవితంలో అనేక రకాల మార్పులైతే ఇక ముందు జరిగే సూచన అయితే కనిపిస్తుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు చేపట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కాకపోతే మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి. ఈ విధంగా సహాయం చేయటం ద్వారా ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అలాగే ప్రతిరోజు శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. ఈ విధంగా చేయటం వల్ల కూడా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు ఏదైతే కోరికనో బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి శుభ ఫలితాలను కూడా ఖచ్చితంగా ఇక ముందు మీరు చూస్తారు. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో వారికి ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రమోషన్ కోసం, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి యొక్క కోరిక కూడా తీరుతుంది. అలాగే మీ జీవితంలో ఎటువంటి కోరికలైతే మీరు చాలా కాలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్లైతే మీరు వింటారు. విదేశీయానానికి సంబంధించి కూడా చక్కటి ఫలితం మీకు ఈ సమయంలో లభిస్తుంది. అలాగే వ్యాపారంలో ఎదుగుదలను కూడా మీరు చూస్తారు. ఈ విధంగా తులారాశి వారి యొక్క ఇంట్లో పరమశివుడి యొక్క అనుగ్రహంతో వారు ఖచ్చితంగా విజయవంతమైన ఫలితాలనైతే అతి త్వరలో పొందుకోబోతున్నారు. కాకపోతే ఆ శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. ఆలయానికి వెళ్లినప్పుడు శివుడికి రుద్రాభిషేకం చేయించండి. ఈ విధంగా చేయటం వల్ల కూడా ఖచ్చితంగా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. అలాగే గోమాతను ఆరాధించండి. గోమాతను ఆరాధిస్తే కనుక సకల దేవతలను మీరు ఆరాధించినట్లే. సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి దక్కుతుంది. కాబట్టి తులారాశి వారు ఈ విధంగా చేయటం వల్ల ఆ పరమశివుడి యొక్క నీడ మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.